కొత్తది కదా ఇంకా చాలా కలెక్షన్స్ ఉందని చెప్పేసి అన్నారు. సో నేను చూస్తాను, నేను తీసుకుంటాను, అలాగే ఏమున్నాయనేది మీకు కూడా చూపిస్తాను. బేసికల్ గా లేడీస్ కి బంగారం అంటే పిచ్చి. ఆ పిచ్చిని ఇంకొంచెం ముద్రేలా చేస్తున్నారు మీరు ఇలాంటి పెట్టడం వల్ల. పిచ్చండి ఇది. నా బడ్జెట్ మీకు చెప్తాను. చెప్పండి. 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs. పెద్ద ప్లానింగ్. మనమేమో కొంచెం రంగు నలుపు కాబట్టి కొంచెం అలా మెరవనివి చూస్తాం. ఏం చెప్పారు మేడం? మేడం అంటే మేడం అంతే. పర్ఫెక్ట్ చెప్పాను. ఎట్లుంటది మరి మనతోని? విన్నారా? 67 గ్రాములేనంట. నువ్వు హ్యాపీరా? నువ్వు చూసావు ఇంతకు ముందు అసలు ఎటువంటి రియాక్షన్ లేదండి. రేస్ గుర్రంలో శృతి హాసన్ లా ఉంది మా మరదలకి. ఇన్సైడ్ వేసేసాడు, బాగా వేసేసాడు. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో కొత్తగా నా పక్కన ఎవరిని చూస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారా? చాలా మొహమాటం, చాలా సిగ్గు, ఫోటో దిగడానికి కూడా రానటువంటి ఒక అందమైన అమ్మాయి ఎవరో కాదు, నా మరదలు అనమాట. మా అత్తయ్య గారు 3 అక్క చెల్లెళ్ళు, అందులో పెద్ద అక్క కూతురు అనమాట వెన్నెల. తిను కేరళలో సెటిల్డ్. సో రాజమండ్రికి తను వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది, నేను మా పెద్దత్త గారింటికి వచ్చాను అనమాట. సో ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయిందన్న విషయం మీ అందరికి కూడా తెలిసిందే. చాలా పెద్ద షోరూమ్. కింద నేను అక్కడి నుంచి ఇక్కడ పైకి రావడానికి నాకు 10 నిమిషాలు పట్టిందండి. అంతమంది జనాలు ఉన్నారు. డెఫినెట్గా కొత్త సంవత్సరం అండ్ అలాగే నెక్స్ట్ అంతా కూడా మన పెద్ద పండుగ సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి అందరు షాపింగ్ కి గలగలా తిరుగుతూ ఉన్నారు. సరే ఇక్కడ బాగుంటాయని చెప్పే కదా చూపించే ఉంటాయో. సో మేము హైదరాబాద్ లో అయితే చెన్నైలో రెగ్యులర్ గా షాపింగ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ కొత్తది కదా ఇంకా చాలా కలెక్షన్స్ ఉందని చెప్పేసి అన్నారు. సో నేను చూస్తాను, నేను తీసుకుంటాను, అలాగే ఏమున్నాయనేది మీకు కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇమీడియట్ గా షాపింగ్ చేసేయండి. ఆహా, ఎంత కాదన్నా మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఇవే కంటిగా అంతా ఉంటాయండి. అరే లాకెట్స్ ఇవన్నీ భలే ఉన్నాయి. హలో మేడం. హలో అండి, సురేష్ గారు బాగున్నారా? బాగున్నా. అక్కడ హైదరాబాద్ లో మీరే ఉన్నారు, ఇప్పుడు రాజమండ్రిలో కొత్త షాప్ అనగానే మళ్ళీ మీరు వచ్చారా? అంటే కొత్త షాప్ అంటే కొత్త సెలబ్రిటీస్, కొత్త కస్టమర్స్ వస్తుంటారు కదా, వాళ్ళందరినీ పలకరించేది బాగా చూసుకోవాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. సో డెఫినెట్ గా నిజంగా మంచి డిజైన్స్ అన్ని కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మన బడ్జెట్ ఎంత ఉందో జస్ట్ ఆయన చెవులో వేస్తే చాలా అనమాట. సో మేడం ఈ బడ్జెట్ లో అద్భుతమైన డిజైన్ అని చెప్పేసి చూపించేస్తారు. అయ్యి బాబు ఇంత పెద్దగా ఉంది కదా షోరూమ్, మరి మేము అందరం వచ్చి కొనుక్కోగలమా, చిన్న ఐటమ్స్ దొరుకుతాయి లేదని కంగారు పడకండి. ప్రతి ఒక్కరు వాకిన్ అయ్యేటటువంటి బడ్జెట్ లో మన చెన్నై షాపింగ్ మాల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇంత బడ్జెట్ నుంచి ఇంత బడ్జెట్ వరకు ఎంత కావాలంటే అంత. అంతేనా మేడం? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను షాప్ కాబట్టి పంపించారు. మీరేంటి సడన్ గా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి? ఏమండి, మా పెద్ద అత్తయ్య గారి ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. మా మరదలు కేరళ నుండి వచ్చింది. కేరళకి వెళ్ళడం ఎలాగో కుదరట్లేదు, ఒకసారి తన్ని పలకరిద్దాం అన్నట్టుగా వచ్చాను. సో రాగానే ఇక్కడ షాపింగ్ వచ్చేసాం. అంటే ఎక్కడికి వెళ్ళిన సార్ చాలా షాప్ మాల్ లేదని మర్చిపోరు. అసలు మర్చిపోంగా వచ్చామంటే షాపింగ్ డెఫినెట్ గా బయట ఎక్కడో వెళ్తూ ఉంటాం. ఇంకా మన చెన్నై షాపింగ్ మాల్ ఉంది అంటే డెఫినెట్ గా ఇక్కడికి రావాలిగా. కరెక్ట్ పాయింట్. ఇందులో మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. నేను ఇంకొక విషయం, సారీ ఇంట్రొడక్షన్ పెద్దగా అవుతుందని మీరు ఏమనుకోకండి. ఇక్కడ విన్నాను ఏంటి అంటే, నార్మల్ గా మా హైదరాబాద్ లో అయితే పండగకో దీనికో మీరు ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి 365 రోజుల ఆఫర్ అని చెప్పేసి ఏదైనా చేశారు అనేది. కొత్త మార్కెట్, కొత్త కస్టమర్స్ అండ్ మన షాప్ అనేది కొత్త షాప్ కాబట్టి కస్టమర్స్ అందరి గురించి 365 days ఆఫర్ పెట్టారు. ఒకసారి ఆఫర్ కూడా చెప్పరా? 1.9 to 11.9% వేస్టేజ్ ఎనీ ఆర్నమెంట్స్. చెన్నై షాపింగ్ మాల్లో 11.9% కంటే ఏ ఆర్నమెంట్ కూడా ఉండదండి. ఏ ఆర్నమెంట్ అయినా సరే 11.9% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. వేస్టేజ్ అనేది మనకి 1.9 నుంచి 11.9 వరకు ఉందంట. అండ్ అలాగే నో మేకింగ్ ఛార్జెస్. హౌ అండి? అంటే మీ అందరి గురించి ఎంత కష్టపడినా సరే మీ అందరికి తక్కువ వేస్టేజ్ లో ఐటమ్స్ ఇవ్వాలి. బేసికల్ గా లేడీస్ కి బంగారం అంటే పిచ్చి. ఆ పిచ్చిని ఇంకొంచెం ముద్రేలా చేస్తున్నారు మీరు ఇలాంటి వల్ల. పిచ్చండి ఇది. ఇంకోటి ఏంటంటే బంగారం కదా వేసి అదేంటి కొనుక్కోవడం వేసుకోవడం అనే కాదు. సో అన్ని రకాలుగా బంగారం అనేది ఇంట్లో మగవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. చూసారా మేము ఎలా సేవ్ చేస్తున్నాము. సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ వెరైటీస్ ఏమన్నాయో. ఫస్ట్ మీరు ఎంట్రన్స్ కి వచ్చారు కాబట్టి మన దగ్గర స్టార్టింగ్ ఆర్నమెంట్స్ అనేది ఒకసారి చూపిస్తా. మీకు కావాల్సిన ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో నాకు చెప్తే మీకు స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను. నా బడ్జెట్ మీకు చెప్తాను. చెప్పండి. 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs.
అమ్మో, నేను ఇప్పుడే మా వాళ్ళకి చెప్పా చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ అని. మీరు డైరెక్ట్ గా పెద్ద బడ్జెట్ లో మొదలు పెట్టకూడదు. మేడం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చారు. రాజమండ్రికి నేను చుట్టాల ఇంటికి వచ్చానండి. అప్పుడు పెద్ద పెద్ద బరువులు తీసుకెళ్ళాలి హైదరాబాద్. చెన్నై అది కింద బట్టలు కొనుక్కుంటాను. బట్టల మీద కూడా బోల్డ్ అన్ని ఆఫర్లు ఉన్నాయి. బంగారం అంతంత పెద్దది ఇప్పుడు మాకు కష్టం. చిన్నగా కొన్ని చూస్తాను. మా బడ్జెట్ ఒక తులం తులం బంగారం. ఇక్కడ ఎన్ని గ్రామ్స్ తెలుసా? తెలుసండి, 10 గ్రాములు. 10 గ్రాములు హైదరాబాద్ లో. ఇక్కడ 11.66 తులం. ఏంటమ్మా అంతే, ఏరియాని బట్టి వెయిట్ వేరియేషన్ వస్తుంది. 11.66. అవునా? బా, లాకెట్స్ భలే ఉన్నాయండి ఇవి, కానీ వెయిట్ ఎక్కువ ఉంటాయో. ఇది ఎంత అండి డిజైన్? ఎన్ని గ్రామ్స్ ఎక్స్పెక్టేషన్? ఇదా ఒక 8 గ్రామ్స్. 8 గ్రామ్స్ మీ గురించి 50% డిస్కౌంట్. జస్ట్ 4 గ్రామ్స్. నమ్ముతున్నారు నమ్మట్లేదా? ఇదేంటి 4 గ్రామ్స్? బ్లాక్ అయిపోయారు, మాట్లాడలేదు. నిజంగానే బ్లాక్ అయ్యి ఒక్క నిమిషం. ఓ, లైట్ వెయిట్ లోనా? లైట్ వెయిట్ లో 3D డిజైన్, హాలో టైప్, హెవీ లుక్. మేడం ఎలా ఉంది? చెట్టు కింద వినాయకుడు ఉన్నట్లుందా? నిజంగానే. అవును, ఎలిఫెంట్స్ బాగుంది. 4 గ్రాముల్లో ఈ లాకెట్ అంటే, లాకెట్స్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ లో హెవీ లుక్. ఇవన్నీ కూడా ఈ మా ప్యాటర్న్స్. వారికి మా మమ్మీకి లాకెట్స్ చాలా ఇష్టం, అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడే చూస్తానన్నమాట. ఇది నచ్చుద్ది ఆయనకి. మీ పాపకి ఏమైనా తీసుకెళ్తారా? లాకెట్సా? దానికి ఇంకా లాకెట్స్ నచ్చవు, దానికి పెద్ద పెద్ద హారాలు ఇష్టం. ప్రెజెంట్ ఫ్యూచర్ లో వేసేట్లేదు, ప్రెజెంట్ వేయాలి కదా. దాని పేరు చెప్పి నేను కొనుక్కొని వేసుకుంటా. ఇవి కూడా చాలా బాగుంది. బా, పులిగూరుల్లో సైజులు కూడా చూడండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. రామ్ పరివార్ కూడా ఉంది ఇందులో. రాజమండ్రిలో ఏ షాప్కి వెళ్ళినా సరే ఇన్ని చూపించారు మీకు? లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నా. పులిగూరుల్లో ఇన్ని వెరైటీస్ అయితే నేను నిజంగా చూడలేదు. నువ్వు చూసావా? రాజమండ్రిలో నువ్వు ఫస్ట్ టైం. రాజమండ్రి పెరిగిందంత ఇక్కడే కాబట్టి. అందుకే ఏం చేస్తారు మీరు? మీ వాళ్ళకి ఎవరికైనా సరే చెన్నై షాప్ మళ్ళీ చెప్పాలి మీరు. ఈ ఆర్నమెంట్స్ కూడా 11.9% వేస్టేజ్. రామ్ పరివార్ తో చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయో. లక్ష్మీదేవి తీసుకోవాలనిపిస్తుందా? యాక్చువల్లీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ అది మా ఆయన వేసుకోగలరు. నేను నా కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. ఆయన వచ్చినప్పుడు ఆయన షాపింగ్ చేసుకుంటారు. ఏంటండి ఈ ఆర్ట్? దశావతారం. ఇక్కడ నుండి పెద్దదానికి వెళ్దామంటే ఇక్కడ నుండి కదలనీయట్లేదు మీరు. ఒక్క నిమిషం. ఇక్కడే స్టార్ట్ మేడం, ఇక్కడే స్టార్ట్ అయ్యారు కదా. ఇంకా పెద్ద ఇంకా ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి. దశావతారాలా? ఈ లేడీస్ వేసుకోవచ్చా? ఎవరైనా జెంట్స్ కేనా? ఎవరైనా వేసుకోవచ్చు. ఇది ఎన్ని గ్రాములు ఉండొచ్చు? మీ దగ్గర తులం, రాజమండ్రి తులం ఇది. వామో, గుర్తుపెట్టారు. 11.6 అంతే సరిపోతుంది. బాబా. ఇంకోటి మీరు జెంట్స్ లేడీస్ కూడా బీట్స్ వేసుకోవచ్చు మేడం మంచిగా. సీరియస్ గా చెప్తున్నా, ఇలాంటి డిజైన్ నేను ఇప్పటికీ చాలా నగల షాప్ కి, చీరల షాప్ కి వెళ్ళానన్న విషయం మీకు కూడా తెలుసు. దశావతారాల్లో ఇలాంటి లాకెట్ నేను నిజంగా చూడలేదండి. మనం పెద్ద పెద్ద నెక్లెస్ల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం చూసాం, కానీ ఇంత డీటెయిలింగ్ గా, ఇంత నీట్, నిజంగా ఈ డిజైన్ చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళకే సొంతం. అండ్ మిగతా దగ్గర ఉందేమో నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు మాత్రం. మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారు? నేను తులం అనుకున్నాను కదా, తులం వచ్చింది. మరి మీకు నచ్చే డిజైన్ దొరికిందా లేదా? అంటే చాలా ఇంకా చూడొద్దా? వేరే చూడాలి, కానీ స్టార్టింగ్ నచ్చిందంటే ఇంక ఎండింగ్ ఇంకెలా ఉంటది చూద్దాం. అప్పుడు ఎన్ని తులాలు పెట్టాలి? అకౌంట్ లో డబ్బులు కూడా ఉండాలి కదా, అవి కూడా చూసుకోవాలి. ఇది నచ్చదు కదా, ఇది రాజమండ్రి స్టైల్ కదా. ఏమండి ఇలా పల్స్ ఏంటో మీరు పట్టేసి మరీ డిజైన్లు చేశారా? ఎందుకంటే మా పెద్దత్తయ్య గారు వీళ్ళంతా కూడా ఎప్పుడు వచ్చినా బంగారం ఇలా తల 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 మెరవాలన్నమాట. అంత ఖర్చైనా పర్లేదు, అంతేనా? బంగారం మెరవాలి. ఇదిగోండి వీళ్ళంతా ఇక్కడ సేమ్ అదే మీరు చెప్పేదే, మొత్తం గ్లాస్ కటింగ్ మొత్తం అలా ఉండాల్సిందే వాళ్ళకి. మనమేమో కొంచెం రంగు నలుపు కాబట్టి కొంచెం అలా మెరవనివి చూస్తాం. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. డిఫరెంట్ స్టార్ చూసారు. ఇది లాకెట్ యాక్చువల్గా రాజమండ్రిలో మొత్తం సర్వే చేసేసి ఏ స్టోర్లో ఎలా ఇస్తున్నారు ఏంటని సర్వే చేసిన తర్వాత ఎక్కడ ఎలా డిజైన్స్ పెడుతున్నారు, ఎక్కడే బాగా నడుస్తున్నాయి, దాన్ని బట్టే కాన్సెప్ట్లో తీసుకెళ్తారు. లాకెట్స్ తో, చిన్న చిన్న లాకెట్స్ తో హ్యాంగింగ్స్ అంటే ఇది నార్మల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. yes, అందుకే నేను మా పాప కోసం చూస్తాను. వెరైటీగా బాగున్నాయి కదా అని. మేడం పాప అప్పుడే కాలేజ్ వచ్చేసారా? మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వచ్చింది. ఓ, లైట్ వెయిట్ కలెక్షన్. ఇవన్నీ కూడా అంతే, చైన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సేమ్ వాళ్ళకి లైట్ వెయిట్. ఇంతకుముందు ఏంటంటే రెగ్యులర్ చైన్స్ వేసేవాళ్ళు, అవి కాకుండా ఇలా ఫ్యాన్సీ చైన్స్ వచ్చాయి. ఇది భలే ఉంది. ఇది విత్ లాకెట్ వేసుకోవచ్చు, వితౌట్ లాకెట్ వేసుకోవచ్చు. అవును, వితౌట్ లాకెట్ బాగుంటుంది ఎందుకంటే బాల్స్ వచ్చాయి. తీసుకున్నానే, బాగుంది. ఇది ఎలా ఉంది? ఇది నేను మా పాపకి కాదు, మీరు తులమని చెప్పి 30 తులం చూస్తున్నారు. మీరేంటండి మా బడ్జెట్ లో మేము చూస్తాం, మీరేంటో బాబో వీళ్ళు మార్కెటింగ్ వాళ్ళు మామూలుగా లేరండి బాబు. ఉండండి, మా బడ్జెట్ లో కూడా చూసుకోవాలి. 6 గ్రాముల్లో అంటే బాగుంది. మేడం అంతే. ఎస్ మేడం అంతే. ఇప్పుడు సురేష్ గారు మీ దగ్గర మంచి మంచి కలెక్షన్, చోకర్స్ ఉన్నాయి, హారాలు ఉన్నాయి. నేను తెలుసు ఎక్కడ
రాజమండ్రి చెన్నై షాపింగ్ మాల్ గుర్తు చేస్తున్నారు కదా. నేను వచ్చాను ట్రావెల్ చేసి, మీరు ఇక్కడే ఉన్నారు అది తెలుసా. ఓకే, నేను ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి మీరు నాకే చెప్తున్నారు. ఆ చోకర్లు కొంచెం అర్జెంట్ గా తీరా, భలే ఉన్నాయి. కొంచెం లైట్ వెయిట్ చోకర్స్ ఫస్ట్ చూపిస్తా, ఎందుకంటే ఉన్నాయని తెలియాలి కదా మీకు కూడా. అందు గురించి ఇదేంటంటే లక్ష్మీదేవి కాంబినేషన్ విత్ ఫ్యాన్సీ స్టోన్స్ అన్ని కూడా, పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్, రెడ్ కలర్ స్టోన్స్ కాంబినేషన్. చూసారు ఎంత బాగుందో. నిజంగా చాలా బాగుంది. 30 grams ఉంటుంది మేడం. చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్, చాలా లైట్. 30 grams కాదులే కానీ ఇంకా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మరీ నేను ప్రతిసారి ఫూల్ అవ్వదలుచుకోలేదు కాబట్టి ఇది ఒక 20 grams. ఎస్ 20 grams. ఏం చెప్పారు మేడం? మేడం అంటే మేడం అంతే, పర్ఫెక్ట్ చెప్పాను. ఎట్లుంటది మరి మనతోని. 20 grams నెట్ వెయిట్. రియల్లీ 20 grams అండి. అదే చూస్తున్నాను. డల్ అయిపోయారు మీరు పాస్ అయ్యారంటే డల్ అయిపోయారు. డల్ అయిపోయానంటే ఇవేవో కొంతకాలం ముందు కనుక వచ్చి ఉంటే చక్కగా టక నా మెడకి సరిపోయేటట్టు కొనుక్కునేదాన్ని. ఇప్పుడు నాకు కూడా సరిపోదు. బట్ ఓకే, ఈ సైజు కూడా మన మెడ సైజ్ కదా, ఇవన్నీ మా పాపకే సరిపోతాయి. ఎలా ఉన్నాయి చూడు. నీ ఇంతకు ముందు వచ్చా ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత? చెన్నై షాపింగ్ మాల్కి వచ్చా ఓపెన్ అయిన తర్వాత? వచ్చావా? ఓహో, అదే విషయం. అన్ని చూస్తావు అయితే. ఈ కలెక్షన్ అంతా కూడా 20 నుంచి 24 grams ఉంటాయండి. ఇదా 24 grams? నెట్ వెయిట్ 24 grams. 24 grams లో లైట్ వెయిట్ లో ఇంత మంచి యూనిక్ డిజైన్. నిజం చెప్పాలంటే డైమండ్ ఫినిషింగ్ లో ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చోకర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు, సన్న మెడ ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు కొనుక్కోండి. మాలాంటి వాళ్ళకి మా బడ్జెట్ లో ఇవి వస్తాయి కానీ ఇవి మాకు సరిపోవు, వేరే చూస్తాను నేను. యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ కూడా 11.9% వేస్టేజ్. అవునా? yes. విన్నారా? మీరు అంటారు కదా అప్పుడప్పుడు. విన్నాను. సేమ్ వేస్టేజ్ లో టెంపుల్ డిజైన్, ఎమరాల్డ్ డ్రాప్స్ భలే ఉన్నాయి. ఇదంతా కూడా టెంపుల్ జ్యువెలరీ వస్తుంది. 45 grams. అంటే ఈ ప్రోడక్ట్ కూడా 11.9% వేస్టేజ్. కార్వింగ్ చాలా డీటెయిలింగ్ భలే ఉంటుందండి. అలా చూస్తూ ఉండిపోయే విధంగా ఉంది, నీట్ గా కదా. అవును, నా మెడకు కాకపోతే మా మరదల మెడకు వస్తుంది. అబ్బా, నేను అప్పటి నుండి నా మెడ కోసం ఆలోచిస్తున్నాను. ఫస్ట్ టైం మీ గురించి ఆలోచిస్తున్నారండి, అర్థం ఇస్తా, ట్రై చేయండి. నీకు చూపిస్తే నీకు సరిపోద్ది ఇది. నేను హారాలు తప్ప మన మెడకు వేరే సరిపోదు. బాగుంది కదా, నైస్. ఇంకా అలాంటి కలెక్షన్ చాలా ఉంది. వావ్, కొంచెం లాంగ్ హారాలు కూడా చూపిస్తారా? నేను వెయిట్ చేస్తున్నాను అప్పుడు చేసుకోవడానికి. మీరు అడగడం లేట్, నేను రెడీగా ఉన్నా. వావ్, బయట చూడు. ఇందాక మీరు డీటెయిలింగ్ అన్నారు కదా, ఈ డీటెయిలింగ్ ఎలా ఉంది? మన దేవుడు గదిలో విగ్రహంలా ఉంది, చక్కగా కలకల్లాడుతూ. అది వేసుకుంటే మీరు కూడా దేవుడి లాగా ఉంటారు. ఆ దేవుడి భక్తురాల్లా ఉంటే చాలు అంటారు మేడం, ఏం కాదు. నిజంగా భలే ఉందండి. సో దీని మీద కూడా మనకి 11.9 వేస్టేజ్ ఉందా? దీని మీద కూడా ఎలా అండి, ఎలా సాధ్యం అవుతుంది? వర్కే చాలా కష్టం కదా. చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు ప్రతి కస్టమర్ కి తక్కువ వేస్టేజ్ తో ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ మార్జిన్ తో 11.9% ఇస్తున్నారు. ఆర్నమెంట్స్ అన్ని వీళ్ళే కొన్ని తయారు చేపిస్తున్నారు కాబట్టి మినిమం రేట్, థర్డ్ పార్టీ లేదు, దానివల్ల తక్కువ వేస్టేజ్ ఇస్తున్నారు. అసలు ఈ ఆర్చ్ లో కూడా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. మీరు ఇందులో వేస్టేజ్ మీరు అసలు క్యాల్కులేట్ చేయట్లేదు. నమ్మట్లేదు, నమ్మాలి. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అదే కదా చెన్నై షాపింగ్ ఆర్చ్ కూడా చూడు. బాబోయ్, అక్కడే ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఇలా కార్వింగ్స్ చేసుకోవడానికి మనం బోల్డ్ అని డబ్బులు కట్టాలి. అంటే బయట మనం సపరేట్ గా నాకు ఈ డిజైన్ కావాలని డిజైన్ చేయించుకుంటే చాలా అవుతుంది. బట్ దీనికి మీరు తీసుకోవట్లేదంటే నిజంగా చెన్నై వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంటే ప్రతి ఒక్కరు కూడా బంగారం వేసుకొని దగ్గరగా మెరవాలి, అందరి కోరిక నెరవేరాలి అనేటటువంటి కాన్సెప్ట్ తో వచ్చారు కదా, నిజంగా సూపర్. అంటే ఫస్ట్ మనం పలానా ఐటమ్ కావాలి, ఎంత వేస్టేజ్ ఉంటుందో భయపడకుండా ఉండడానికి డైరెక్ట్ గా చెన్నై షాప్. మెయిన్ బంగారం ఒక ధర ఉంటే ఈ నార్మల్ గా కార్వింగ్స్ కి డిజైన్స్ కి మనకి వేస్టేజ్ అనేది చాలా కాస్ట్ ఉంటుందని చాలా మంది రీప్లేస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. సో అలా కాకుండా మీరు బాగా పెట్టారు, బాగుంది, నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకొకటి, ఒకవేళ మాకు ఈ డిజైన్ కావాలి అని మేము చేసిస్తే దాన్ని ఆర్డర్ లో చేసిస్తాం. మీరు ఎక్కడ వేస్టేజ్ ఎక్కువ అనిపించినా సరే అదే డిజైన్ ఆధార్ తీసుకొస్తే 11.9 కే చేసిస్తాం. అవునా? ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన 11.9. సో ఇక్కడ ఉన్న డిజైన్సే కాదు, మాకు పర్టికులర్ గా ఈ డిజైనే కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినా సరే ఆ వేస్టేజ్ అనేది 11.9 కే ఇచ్చేస్తున్నారంట. ఇంతకన్నా గుడ్ న్యూస్ ఇంకెక్కడ ఉంటుంది? రాజమండ్రి మొత్తం తెలియాలి ఈ విషయం. మా హైదరాబాద్ లో కూడా ఉందండి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాపింగ్ చేయండి.
ఎస్, ఎక్కడైనా సరే ఇందాక చెప్పారు కదా చెన్నై షాపింగ్ మాల్ అనే బ్రాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి 365 days ఆఫర్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మోడల్స్ అంటే డెఫినెట్ గా మన మైండ్ లో ఎలాంటి డిజైన్స్ కావాలో అంతకు మించినటువంటి మన ఊహల్లో కూడా రానటువంటి అద్భుతమైన డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అయినా సరే మాకు ఇది కావాలని కొంతమంది అంటారు చూడండి, వాళ్ళకి కూడా యాజ్ ఇట్ ఈస్ ఎలా కావాలంటే అలా చేసిస్తారు. అది కూడా 11.9 వేస్టేజ్ లోనే. ఎంత క్లారిటీ చెప్పారు మేడం. నో మేకింగ్ చార్జెస్, నో మేకింగ్ చార్జెస్, నో మేకింగ్ చార్జెస్. ఓకే అండి ఇది ఒక ప్యాక్. అర్రే నాకేమో ఇలాంటి యాంటిక్ ఇష్టం. సో బంగారం అంటే బంగారంలా కనిపించాలనుకునే వాళ్ళకి కొంచెం మేడం అందరూ శ్రీవాణి లాగా ఉంటారు కదా, అదే అందుకే చూపిస్తున్నానండి. నా కోసం కొన్ని, మా ఆడియన్స్ కోసం కొన్ని. ఇందులో రాజమండ్రి వాళ్ళ సెలక్షన్ మనం సెట్ చేద్దాం. నీకు ఇది నచ్చిందా, ఇది నచ్చిందా? ఏంటి మారిపోయావా? మీ పార్టీ మీతో వచ్చారు కదా, మీ పార్టీ. లేదంటే మా ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారండి, అసలు గోల్డ్ ఇలా దగ్గర 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 మెరుస్తూ ఉంటుంది అనమాట. నైస్. బంగారం అంటే అలాగే వేసుకోవాలనుకో. సార్ మీకు కలెక్షన్ కూడా చూపిస్తున్నా లైన్ గా. ఇది ఒక్కొక్కటి ఒకదాని నుంచి ఒక కలెక్షన్ ఉంటుంది. హారాలు కూడా బాగుంది. ఇది చాలా లైట్ వెయిట్ హెవీ లుక్, ఎంబోజింగ్ వర్క్ వస్తుంది, టెంపుల్ ఫినిషింగ్, 22 క్యారెట్. మనకి నెట్ వెయిట్ వచ్చేసి 79. ఈ కేరళ జ్యువెలరీ టైప్ 79 grams లో ఉంది హారం. అండి ఇది ఒక డిజైన్ కోరల్స్ తో వచ్చింది. ఇది కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అండి. చెన్నై షాప్ మాల్ అంటే లైట్ వెయిట్ కలెక్షన్. మీకు ఏది కూడా 80 grams క్రాస్ అవ్వదు. ఎనీ ఆర్నమెంట్స్ హారాల్లో 80+ కావాలంటే అడిగితే చూపిస్తుంది, సపరేట్గా ఉంటాయి. అది కావాలంటే మన ఆర్డర్ బట్టి చేస్తారు, ఇక్కడ అవైలబుల్ గా కూడా ఉంటుంది. ఇది ఎన్ని గ్రామ్స్? 57 67? ఇది నెట్ వెయిట్ 57 grams లో ఉంది. కోరల్ కాంబినేషన్ అండ్ టెంపుల్ ఫినిషింగ్, 11.9% వేస్టేజ్. నా చిన్ననాటి కోరిక, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. చిన్నప్పుడు ఏమో సన్నగా ఉన్నప్పుడు వడ్డానం కొనుక్కునేటటువంటి స్తోమత లేదు. ఇప్పుడు ఉన్న ఈ సైజుకి సరిపడా వడ్డానాలు దొరకడం కష్టం, బట్ దొరికినా అంత స్తోమత ఇప్పుడు లేదు. నా జీవితకాలం కోరిక అయిపోయింది. బట్ కొనుక్కునే వాళ్ళు, చక్కగా సైజుల్లో ఉన్న వాళ్ళు వడ్డానాలు చూసి కొనుక్కోవాలి. ఆ వెరైటీస్ ఏమున్నాయో చూపిస్తాయి. ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయంట. సో ప్లీజ్. మేడం ఎంత బాగా మాట్లాడుతున్నారు మేడం. ఎంత బాగా నాది నేను ఇన్సల్ట్ చేసుకుంటున్నాను. ఎస్, డిజైన్ వడ్డానం కలెక్షన్. ఇది ఫ్లెక్సిబిలిటీ మేడం. టోటల్ వడ్డానం ఏంటంటే మనకి మీరు అన్నారే మీ సైజ్ రాదని వేసుకోవచ్చు. బెల్ట్ అనేది ఆర్డర్ చేసుకుంటే ఇది ఫ్లెక్సిబిలిటీ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. చూసారా ఇది వడ్డానం అంటారా, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది చూసారు కదా మనకి. అష్టలక్ష్మి డిజైన్. బడ్జెట్ చెప్పండి, దీని మీద వేస్టేజ్ ఉందా లేదా చెప్పండి. బడ్జెట్ 11.9% వేస్టేజ్. ఓకే. నెట్ వెయిట్ 67 grams. 67 grams? 67 grams లో ఉంది ఇది. వావ్. మీరు అప్పుడప్పుడు అంటారు కదా ఇంకొక డైలాగ్ వేస్తే ఏంటది విన్నారా? 67 గ్రాములేనంట. నువ్వు హ్యాపీరా? అంత నడుము ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా కొనేసుకోండి. తర్వాత బంగారం రేట్లు తెగ పెరిగిపోతున్నాయంట. అండ్ అలాగే 11.9% వేస్టేజ్ కూడా ఉందండో, మర్చిపోకండి. రేటు పెరిగినా వేస్టేజ్ పెరగదు. ఏదైనా బట్ ఇమీడియట్ గా ఇంకో మాట అంటే కొనేసుకుంటారు కదా. ఓకే. ఎస్, అష్టలక్ష్మి డిజైన్. ఎస్, బాగుంది. వైట్ స్టోన్ అంతా కూడా వచ్చి పోల్స్ కాంబినేషన్ అండి. ఇది పోల్స్ అండ్ సీజెట్స్, రూబీ కావాలా, ఎమరాల్డ్ కావాలా, వైట్ స్టోన్ కావాలా, నక్షి డిజైన్ కావాలా, ఏం కావాలన్నా సరే ఆల్ మిక్స్డ్ అన్నమాట. ఇక్కడ షాప్ పేరు చెన్నై షాపింగ్ మాల్స్. అది బాగుంది కదా. దాంట్లోనే ఇది స్టైలిష్ ఉంటుంది. ఇది చిన్న పిల్లలకి క్యూట్ గా ఉంటుంది. ఇప్పుడు మా పాప లాంటి వాళ్ళకి, ఏజ్ గ్రూప్ వాళ్ళకి. యాంటిక్ వర్క్ అండి ఇదంతా కూడా. హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్. రెగ్యులర్ ఇదంతా డై వస్తుంది. ఇది మహారాణి డిజైన్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో మరి మహారాణుల ఫోటోలు చూస్తూ ఉంటే ఇలాంటి డిజైన్లే కనిపిస్తూ ఉంటాయి. సో అలా కోరికలు ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా ఇలాంటి షాప్ కి వచ్చి షాపింగ్ చేసేసుకోవచ్చు. మీలాంటి వస్తే మాకు తెలుస్తుంది ఆ నేమ్స్ ఏంటనేది. ఆ నేమ్స్ ఏంటనే అంటే మాకు అలాంటి కోరికలు ఉండిపోయినాయి. లైట్ వెయిట్ చాలా బాగుంది చూడు. ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూడటం కాదండి, ఒక సెకండ్ వచ్చేసి ఇదేదో నాకు ఇలా పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. వెనకాల కొంచెం తక్కువ పడింది, బట్ ఓకే. నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఎందుకు చూస్తున్నా అనుకుంటున్నారా? కొన్ని వడ్డానాలు ఏంటంటే కూర్చునేటప్పుడు, లెగిచ్చేటప్పుడు శారీ డిస్టర్బ్ అవ్వటాలు లాంటివి ఉంటాయి. బట్ దీనికి అలాంటివి ఏవీ లేవు. ఇది బాగుందబ్బా, పెట్టుకున్న ఫీలింగే లేదు. చెన్నై షాప్ లో డిజైన్స్ అలా ఉంటాయండి. ఈ బెల్ట్ ఏంటంటే మన చీరలు కూడా పాడవు. ప్లెయిన్ బెల్ట్ కదా. ప్లెయిన్ బెల్ట్ డిజైన్ బాగుంది. ఇదేంటంటే వెరైటీగా ఉంది. వడ్డానా మేడం. ఇదేంటి సపరేట్ గా అయ్యో
మీరే తీసేసారా? మేము చూపించక ముందు మీరే చూస్తే అట్లా అంటే మరి నా కళ్ళు ఎందుకు అవుతాయి, నా చేతులు ఎందుకు అవుతాయి చెప్పండి? కళ్ళు అలా వెళ్ళిపోతా ఉంటే చేతులు అలా హ్యాంగ్ అవుతుంది. ఓకే, మీరైతే తీస్తారు, ప్రతి కస్టమర్ మీలా చేయలేరు కదా. అందుకే వాళ్ళకి చూపిస్తున్నాను కదా నేను. ఇదేంటి ఇలా సెపరేట్ గా లాకెట్? ఇది డిటాచబుల్ అండి, లాకెట్ విత్ ఇయర్ రింగ్ సెపరేట్ గా వేసుకోవచ్చు. లాకెట్ విత్ ఇయర్ రింగ్స్? ఇయర్ రింగ్ అంటే ఇవా? అవునండి. దగా స్లోగా ఎంత మీకు ఇష్టమైన డిజైన్ తీసినా సరే అంత ఫాస్ట్. ఇష్టమైన డిజైన్ కాదండి, వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది. ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూసామా ఎక్కడన్నా? నాకైతే గుర్తులేదు. నేనే చూడలేదు మేడం. వడ్డాను మీరే చూడలేదా? ఓ వావ్, వడ్డాను నువ్వు చూసావా ఇంతకు ముందు? అసలు ఎటువంటి రియాక్షన్ లేదండి. రేస్ గుర్రంలో శృతి హాసన్ లా ఉంది మా మరదలు. ఇన్సైడ్ ఏం చెప్పారు మేడం? అంతే కదా, చెప్పాలనుకుని మీరే చెప్పేశారు. నేనేమో ఓవర్ ఎక్సైట్ అవుతున్నా, ఆవిడేమో భయం వేస్తుందా? అడగండి ఒకసారి. బేసికల్ గా ఇంట్లో అలా ఉంటారండి, మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ కెమెరా ఉందని చెప్పి కెమెరా ఆపండి, మిమ్మల్ని 100 క్వశ్చన్లు, నాకన్నా 1000 క్వశ్చన్లు సరే కెమెరా ముందు అడగండి, భయం వేస్తుందని అడగండి. ఏమో భయం వేస్తుందా? వేస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు, రాజమండ్రి వాళ్ళు ఇయర్ రింగ్స్ లాకెట్ వడ్డానంలో దాగి ఉంది. మన నిధి దాచిపెట్టడానికి సీక్రెట్ లాకర్స్, సీక్రెట్ తిప్పడాలు లాంటివి చెప్తారు చూడండి, ఇప్పుడు వడ్డానంలో అలా దాగున్నాయి అన్నమాట. ఇవి చాలా బాగుంది. ఫస్ట్ మీకు చూపించింది వడ్డానం ఒకటే, కానీ వడ్డానం ప్లేన్ గా పెట్టుకోవాలి, లాకెట్ ఇయర్ రింగ్స్ సెట్ గా పెట్టుకోవాలంటే బీట్స్ లో వేసుకొని సెట్ గా వేసుకోవచ్చు. అంటే నిజంగానే వడ్డానం ఎప్పుడు అకేషన్ గానీ పెడతాం, సో అందులోనే ఎందుకు ఇది చేయటం, ఈ లాకెట్స్ అని ఏ చిన్న అకేషన్స్ ఉన్నా మనం వేసుకోవచ్చు అనేటటువంటి ఐడియా వచ్చింది చూడండి. చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సూపర్. అన్ని చూసి బ్యాంగిల్స్ చూడకపోతే ఏం బాగుంటుంది. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ బ్యాంగిల్స్ కదండి? లైట్ వెయిట్ 40 గ్రామ్స్ లో 2 వస్తాయి. 40 గ్రామ్స్ లో 2. బా, ఇది భలే ఉంది. ఇది ఎన్ని గ్రామ్స్? ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి నెట్ వెయిట్ 22 గ్రామ్స్ ఉంది. 22 గ్రామ్స్, 45 గ్రామ్స్ 2 బ్యాంగిల్స్. సరే, చిన్న మాట మేడం, మీ సార్ లైన్ లో ఉన్నారా? లేదు, ఫోన్ చేస్తాను. మీ జ్యువెలరీ చూస్తున్నారా? ఆయన చూడరా? ఆయనకి ఫోన్ చేసి అర్జెంట్ కాల్. సరే, మిమ్మల్ని ఒకరు చూపించండి అని అడుగుతున్నారు అనమాట. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్. అంటే ఎక్కువ మేడం షాప్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచించట్లే, నేనే కాల్ చేయండి అని చెప్పారు. మీ గురించి ఒక కళ ఇస్తున్నా, లైన్స్. బాగుంది అంటున్నావు, ఆయన ఏం ఫ్రీగా ఇవ్వడు, అది జస్ట్ చూపిస్తాడు, డబ్బులు మనమే కట్టాలి. అక్కడ చాలా బాగుంది, షాప్ చాలా మంది రావాలంటే మీ షాప్ లో పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే ఇంకా వస్తారండి. మీరు పెట్టుకుంటే ఇంకా వస్తారంట. సర్లే, బాగుంటే నేను చూస్తా, కొంచెం బట్టలు వేసుకోండి. ఇదేం తెలుసా, నేను మా ఆయన అనమాట, ఏదన్నా ఒక వస్తువు పట్టుకొని ఇద్దరం అలా కొట్టుకుంటూ ఉంటాం. దానికి సింబాలిక్ గా ఇది మాకు కరెక్ట్. ఇది ఆర్నమెంట్ అంటారా? వస్తువు అంటారు ఇది. మరి ఇద్దరు లాగితే వస్తువు తెగిపోతుంది కదా మేడం. మేము అందుకే తెక్కకుండా అలా పట్టుకునే ఉంటాం. ఇది మీ కార్ లో పెట్టుకోవడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ. ఏమిటిది, బంగారమైన ఇంత లైట్ వెయిట్ ఉంది? దేవుడు మీ చేతిలో జై గణేష్. సీరియస్లీ 9 గ్రాముల్లో బంగారు వినాయకుడు విగ్రహాలు మేడం. స్పెషల్ గా చూడండి, మన రాజమండ్రిలో అది స్పెషల్ డిజైన్స్ విగ్రహాలు అడుగుతారు కదా పూజకి. లైట్ వెయిట్ ఉన్నాయో చూడండి, ఎంత క్లారిటీగా ఉంది ఫ్రేమ్ అనేది. సీరియస్లీ నిజంగా. సో పూజల్లో చాలా మంది వెండే కాకుండా బంగారు వినాయకుడు తీసుకోవాలి, బంగారు లక్ష్మీదేవి తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి లైట్ వెయిట్ లో ఇదిగోండి జస్ట్ 9 గ్రామ్స్ లోనే ఇదిగోండి ఇంత హెవీ వినాయకుడు మంచి కార్వింగ్ తో ఉందన్నమాట. సో అలాంటి కోరుకున్న వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసేయండి. సో ఇలా చూస్తుంటే మన రాజమండ్రి చెన్నై షాపింగ్ మాల్ లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నువ్వు చూస్తూ ఉండు, అక్కడ ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. అదంతా మీకు చాలా అంటే ఇలా పెద్దగా భారీగా కాకుండా సింపుల్ గా చూపించేస్తానండి. అంటే డైమండ్స్ కానివ్వండి, చిన్న ఇయర్ రింగ్స్ కానివ్వండి, అన్ని బ్యాంగిల్స్ కానివ్వండి, చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు కింద కనుక చూసినట్టయితే బ్యాంగిల్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మీకు పార్టీ వేర్ కానివ్వండి, డైలీ వేర్ కానివ్వండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ ఇష్టపడేటటువంటి అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. నేను మీకు చోకర్స్ అండ్ అలాగే లాంగ్ హారాలు కొంచెం పెద్దవి చూపించాను కదండి. చిన్నవి కూడా కావాలంటే ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట. సింపుల్ గా కావాలన్నా సరే. అండ్ నెక్స్ట్, అరే చెన్నై షాపింగ్ మాల్లో రాజమండ్రి బ్రాంచ్ లో డైమండ్ కలెక్షన్ ఉందా లేదా అని మీ అందరికి డౌట్ రావచ్చు. డైమండ్ కలెక్షన్ అద్దరిపోయి కలెక్షన్ ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి చూసేయండి. ఇదిగోండి మంచి ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, సింపుల్ చైన్స్, నెక్లెస్లు, అంటే మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇది చూసారా ఎంత బాగుందో.
ఇలాంటి అద్భుతమైన కలెక్షన్ అంతా కూడా ఉంది. కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా వచ్చి కొనేసుకోండి. వజ్రాలు, వైడూర్యాలు అండ్ అలాగే చిన్న చిన్న పిల్లకి టీనేజర్స్కి చైన్ లాకెట్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్లో కావాలి, డైమండ్లో కావాలి, సింపుల్గా కావాలనే వాళ్ళకి కూడా ఇక్కడ చిన్న చిన్న డిజైన్స్ మంచి క్యూట్గా ఉన్నాయి విత్ ఇయర్ రింగ్ సెట్స్. ఇదిగోండి. అండ్ సింపుల్ బ్రాస్లెట్స్, ఫింగర్ రింగ్స్, అబ్బాబ్బాబ్బాబ్బా చైన్ లాకెట్స్ కూడా అదిరిపోయాయి ఇక్కడ. వెరీ క్యూట్. రాజమండ్రిలో ఉన్నటువంటి చెన్నై షాపింగ్ మాల్లో నిజంగా గోల్డ్ కలెక్షన్ మాత్రం అదిరిపోయిందండి. లైట్ వెయిట్లో నిజంగా అద్భుతంగా ఉంది. సో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా వచ్చేయండి. ఎందుకంటే అసలు వాచ్లు కానివ్వండి, అబ్బాయిల కడియాలు కానివ్వండి, చిన్న చైన్స్ కానివ్వండి, లాంగ్ హారాలు, చోకర్లు, వాట్ నాట్, డైమండ్ కలెక్షన్లో కూడా అదిరిపోయింది. ఇక్కడ వెండి కూడా ఉంది. చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇంక ఇంట్లో ఏదన్నా పండగ ఉంది, లేదంటే పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నాయంటే కనుక ఎక్కడికి వెళ్ళాలా అని మీరు వెతుక్కోక్కర్లేదండి. సకుటుంబ సపరివార సమేతంగా జస్ట్ ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ అనే ప్లేస్కి వచ్చేస్తే చాలు, మీకు అన్నీ దొరుకుతాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అలాగే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది. గ్లోబల్ కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇమీడియట్గా మీరు షాపింగ్ చేసేయండి. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సో డెఫినెట్ గా షాపింగ్ వచ్చేయండి రాజమండ్రి చెన్నై షాపింగ్ మాల్. అండ్ ఇంకొకటి ముఖ్యంగా నేను మీకు చెప్పాలి ఏంటంటే, చెన్నై షాపింగ్ మాల్ అనే బ్రాండ్ లో ఎక్కడైనా సరే, హైదరాబాద్ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మనకి 365 days ఆఫర్ అనేది ఉంది. నో మేకింగ్ అండ్ అలాగే వేస్టేజ్ మీద 1.9 నుంచి 11.9 వరకు ఉందన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చెన్నై షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేసేయండి. అండ్ అలాగే నేను మా పాప చైన్ కూడా షాపింగ్ చేస్తాను, అది వెళ్ళి బిల్ కట్టి తీసుకుంటాను. బాయ్.